ఎవరు నమ్ముతున్నారట? లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవునిని మీరు నమ్ముతున్నారు, కానీ ఆ దేవుడు మీ మధ్యలో ఉన్నాడండి. ఇప్పుడు అర్థమైనా? ఆయన జన్మించి జీవించి వారి మధ్య వచ్చినప్పుడు లక్షల కిలోమీటర్లో ఉన్నాడు మా ప్రభు అని చెప్తున్నారట ఆయనకి. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, నేను సంతోషంగా ఉన్నాను. లక్షల కిలోమీటర్లో ఉన్న వారిని నమ్ముతున్నారు మీరు, కానీ నేను మీ మధ్యనే ఉన్నాను. ప్రవక్త అన్నాడు, నేను మీ మధ్యనే ఉన్నాను. అబ్బా, ఆయన వారి మధ్యనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఒకటి మన మధ్య, రెండు మనలో. ఒక దినము మానవుని పైన, మరొక దినము మానవుని తోడుగా నడిచాడు. ఈ దినమును మానవునిలో ఉన్నాడు. మందిరం ఏర్పరచుకోలేదు, మనల్నే మందిరాలుగా మలుచుకున్నాడు. ఇప్పుడు ఎంత అద్భుతమో చూడండి. వారి మధ్యకి వచ్చి ఏమంటాడో, లక్షల కిలోమీటర్ల దూరంలోని దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు, కానీ దేవుడు మీ మధ్యనే ఉన్నాడు అన్నాడు. నేను దేవుడిని చెప్పలేదండోయ్, దేవుడు మీ మధ్యనే, కానీ ఆ మాట వారికి గ్రహింపుకు రాలేదు. ఎక్కడున్నా మా దేవుడు మా మధ్యన ఉండడం ఏంటి? మందిరం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. చూడండి, వినండి, మరి చక్కగా వినకపోతే ఇది ఏమి అర్థమవుతుంది. కనుకనే మీ మధ్యనే ఉన్నాడు. దేవుడు ఇది చేసి ఇంకోటి చేయలేను అని అండంట. అన్నీ చేయవాడే దేవుడు. అన్ని సాధ్యమైనకి, దయ్యానికి అన్ని సాధ్యం కావు. అది మీరు అర్థం చేసుకోండి. దయ్యానికి ఏమియో సృష్టి అయింది, శివము సమస్తము ఆయనవి. మనవలి వాడు సృష్టించబడ్డాడు, కానీ దేవునికే అన్ని సాధ్యము. వాడికి సాధ్యము కాదని ప్రవక్త చెప్తున్నాడు. అన్ని సాధ్యమైన వాడే దేవుడు. ఇప్పుడు అర్థమైందా? అన్నీ సాధ్యమైన వాడే దేవుడు. కొన్ని సాధ్యమవుతాయి, వారికి కొన్ని సాధ్యం కావు. మనకు కూడా కొన్ని సాధ్యమైతే మనకు కొన్ని సాధ్యం కావు. అంతా తన మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు మనము. మన మీద ఆయన మీద ఆధారపడకుండా తనకు తానుగా బ్రతికి తన వల్ల ఇతరులని పాడు చేయవాడు ఆడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడ్డావు? కనుక అంత దూరమునున్న దేవుని మీరు ఏం చేస్తున్నారు? మీరు ప్రేమించేవారు, మీరు ప్రేమించిన వారు ఏమన్నారేమో మళ్ళా ప్రవక్త ప్రభు ఏమంటున్నారు? మీరు ప్రేమించిన వాడు, మీరు ఆరాధించువాడు ఎక్కడో లేడు, ఆయన మీ మధ్య ఉన్నాడు. చూడండి ఎలా ఉందో. నేను చెప్పలేదా? ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇక్కడ పరిశుద్ధాత్మ ఉంటుందా? దేవుడు ఉంటాడా? నాలుగు వాళ్ళ మధ్య బంధించే దేవుడైనా తాళం వేసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు బొమ్మల ఆరాధన ఏంటండి? వాళ్ళు దేవుళ్ళని అందులో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోతారు, అంతేనా? మళ్ళీ వచ్చి లాక్ తీస్తారు. అలా లేదు, ఆయన మనలోనే ఉన్నాడు. నాలుగు గోడల మధ్య నువ్వు ఆయన్ని బంధించలేవు. నాలుగు గోడల మధ్య సర్వంతర్యామి. ఎంత గొప్ప దేవుడు! ఆత్మ సంబంధి అది. కనుకనే పరిశుద్ధాత్మ సర్వంతర్యామి అయ్యింది ఇప్పుడు. కనుకనే మీరు ప్రేమించారు, ఆరాధిస్తున్నారు, ఆయనే మీ మధ్య ఉన్నాడు. వర్తమాన పేరేటి? అబ్బా ప్రభువా నీ మాట చొప్పున. అంతే, అలాగే ఉంది అక్కడ. మా పెద్ద అబ్బాయి ఇచ్చాడు అది, రికార్డింగ్ అంతా లాగాను బయటికి. నేను దేవునికి స్తోత్రములు కలుగుగాక. కనుకనే తన పనులు తను చేశాడు. ఆయనకి ఈ భూమి మీద కొన్ని పనులు ఉన్నాయి. ఆయనకి ఈ భూమి మీద తన పనులు తన పనులేంటి? ఎగ్జాంపుల్, సూచనలు తన పని, అద్భుతములు తన పని, మహత్కార్యములు తన పని, స్వస్థతలు తన పని. అర్థం చేసుకోండి. ప్రతి సృష్టి తన పని. రొట్టు ప్రతి సృష్టి కాదా? ఒక రొట్టు 5,000 మంది చేయగలను నేను? కొన్ని ఒక చేపని 10 చేపలు చేయగలమా? ప్రతి సృష్టి చేయగలిగాడు. అవి తన పనులు. అవి ఏ పనులు? ఆయన పనులు. ఆయన అనగా దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి సృష్టి చేశాడు. ఏదైనా అంతేనండి, ప్రతి సృష్టి. ₹1 అక్కడ పెట్టి 10 రూపాయలు అవ్వమంటే ప్రతి సృష్టి. అంత అన్నం అక్కడ పెట్టి ఇది కంచం నిండి అన్నం కలుగుని కాకంటే అది ప్రతి సృష్టి. అందువల్ల కొండ మీద ప్రసంగం అయిన తర్వాత ఏం చేశాడు? ప్రతి సృష్టి చేశాడు. ఉన్న ఆహారాన్ని పెంచేశాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ పని ఎలీషా చేశాడు. 10 మందికి ఇంట్లో భోజనం ఉందంటే ఆ రోజు 100 మంది వచ్చారు.
ఆ భోజనాన్ని ఎలా పట్టురమ్మన్నాడు ఎలీషా కాలంలో జరిగింది ఇది. మీరు చదువుకోవాలి 2 రాజుల గ్రంథం. ఎలీషా ఏం చేశాడు? భోజనము ప్రార్థించాడు, వడ్డించినాడు, 100 మంది తిన్నారు. అది ముందే జరిగింది. ముందే తన ప్రవక్తలను జరిగించాడు, తానే వచ్చి జరిగించాడు. ఏమండి, ఎక్కడా లేఖనాలు తప్పిపోవు. ఏం చేశారు? అద్భుత ఆశ్చర్య కార్యాలు, మరణ రహస్యములు చుట్టేసి తొక్కేశారు. మరి చెప్పారు పొద్దుట. వీళ్ళు ఏం చేశారు? తెలిస్తే చెప్పకుండా ఉంటారా? తెలియనప్పుడు ఏం చేస్తావు? సంగతిని కింద వేసి తొక్కేస్తావు. అది తెలిసరికి బోధిస్తావు. కనుక నేను ఆయన ఏం చేసాడు? దాన్ని వెలికి తీశాడు, దాన్ని బయట లాక్కొచ్చాడు. మీరు ఇప్పుడు దీన్ని చెప్పండి అని చెప్పాడు. ఖచ్చితంగా తన భార్య క్యాచ్ చేస్తుంది, ఖచ్చితంగా భార్య పట్టుకుంటుంది. ఖచ్చితంగా పట్టుకుంటుందండి. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. కనుక అవన్నీ చేశాడు ఆయన. ఎందుకు ఇవన్నీ చేశాడు? వారికి నమ్మకం కలగడానికి, వారికి నమ్మకం కలగడానికి చేశాడు. తనను దేవునిగా నమ్ముతారని ఒకటే ప్రయాసానికి ఏమీ లేదు. తన ప్రజలను తానే రక్షించాలి. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా, అంటే తన ప్రధాన ఉద్దేశం. అంతేనా? కానీ ఇవన్నీ ఎందుకు చేశాడు? తనను నమ్ముతారని. 100,000 కార్యాలు అటండి, పుస్తకం పట్టదటండి. ఇది యోహాన్ ఖచ్చితంగా చెప్పాడు. ఏమి పట్టవు, మేము కొన్ని రాయగలిగాం. వేల సంగతిలో చేసుకొచ్చారు. అయినను వారు గురుడి వారిగా మిగిలిపోయారు. ఎంత దారుణం చూడండి. కొద్ది మంది వచ్చారండి బయటికి. 120 మంది వచ్చారు, 12 మంది వచ్చారు, 120 మంది వచ్చారు. తనను దేవునిగా నమ్ముతారని చెప్పి, అందుకని మనం చెప్పాను, ఒక మాట వాడాను. ఆయన వారికి తనను నమ్మించడానికి చాలా ప్రయాసపడి అలసిపోయాడు, నమ్మించలేకపోయాడు. ఇవాళ సువార్త ఎంత కఠినంగా చూసారా? వర్తమానం ఎంత కఠినంగా చూసారా? సంఘశాఖను అంజన్ని నమ్మించగలుగుతున్నామా? యేసుక్రీస్తు దేవుడు అంటే అంజన్ని నమ్మగలుగుతున్నాడా? సంఘశాఖలు ఈ వర్తమానమును నమ్ముతున్నాయా? చాలా అదృష్టంతో కూడిన జన్మగా మీరు భావించండి. అంతే. వర్తమానం అలాంటిది, ఎక్కడ తప్పిపోదు. సరిగ్గా 10 ఏళ్ళ నుంచి సరైన రీతిలోనే వెళ్తుంది అది. మరి మనం దాన్ని చెప్పొచ్చు. కనుక రేపు రారా? ఎందుకంటే వారు నమ్ముతారని. ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు దేవుడు. ఇది అర్థం చేసుకోండి. దీంట్లో వచ్చిన కిటికి చెప్తారు. ప్రార్థనలకే మోగదిస్తుందా? మోగ బొమ్మ ఏదైనా ఇస్తుందా? సరే, అది మాట్లాడటం సరే, అది అక్కడ పెట్టండి. శాపదేశ పురాణేమందే అది ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు వారికి ఉన్నాడు. అంటే దేవుడు ప్రార్థనలకి జవాబిస్తాడు. ఇది ఎంత వింత మాట. ఇప్పుడు క్రైస్తవ్యంలో ప్రార్థనకి జవాబును కూడా ఇస్తాడా? ఇంగ్లీష్ అయినా నన్ను అడగలేదా? ఇవాడు తనందరూ అయిపోతుందండి. BMW తిరగాలి నేను. అర్థమైందా? ఆ సంస్థ అయినా ప్రార్థనకి జవాబులు వస్తున్నాయని అడిగాడు నన్ను. వస్తున్నాయని చెప్పలేదు, రావట్లేని చెప్పలేదు. మనమేమో కొత్త ఊరు, కొత్త అవునా? భక్తికి చెప్పలేకపోయాడు. అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి కొట్టుకొచ్చేద్దాం శుభ్రంగా BMWలో. ఇప్పుడేంటి? ప్రార్థనకి జవాబులు వస్తున్నాయనే మాట పెద్ద వింత. ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నది, ప్రార్థన దెయ్యం వెళ్తున్నారనేది, వాక్యం వెంబడి సూచక్రియలు జరగాలి. అది సంఘం అంటే. ప్రవక్త మాట వాడాడు. స్తెఫను వలె 100,000 కార్యాలు మీకు జరగకపోయినా, మీ ప్రార్థనకు జవాబు స్వస్థతలు రాకపోయినా మీరు అలాగే వెంబడించండి అన్నాడు. మీకు అర్థమైందా? ఒక ప్రార్థన చేసి వదిలిపెట్టిన తర్వాత దాన్ని మర్చిపో, అప్పుడేది ఏమంది దాన్ని తన కాల వ్యవధిలో ఎప్పుడైనా జరిగి తీరుతుంది అన్నాడు. అర్థమైందా? మనం చెప్పింది మళ్ళీ వాడతాను. ఈ వర్తమానం చాలా పెద్దదే. నేను ఈ పాతది ఎత్తుకుంటే ఇప్పుడు వెళ్ళలేను దీంట్లో. ఇప్పుడు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడేంటి? ఈ దినము సంఘము ప్రార్థనలకి జవాబులు పొందుకోవచ్చు, ప్రార్థించి స్వస్థతలను పొందుకోవచ్చు. అలాగే ప్రియులారా, ఒక విషయం చెప్తున్నాను. మన సొంత ఇష్టానికి ఆయన మనల్ని రక్షించలేదు, తన చిత్త ప్రకారంగా రక్షించాడు. నాకు ఇష్టం ఉంది ప్రభా రక్షిస్తావా? అలా కాదు. మన సొంత ఇష్టానికి ఆయన మనలను రక్షించలేదు, తన చిత్తము చొప్పున రక్షించాడు. ఇదంతా విషయం. తన చిత్తము
నా స్నేహితులు లేరు, బంధువులు లేరా? ఒక స్నేహితుడు ఒక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం ఒకసారి. నేను భక్తి కొత్త ఉండేది అప్పుడు. అక్కడ ఒక ఆయన నిలబడ్డాడు. తీసుకెళ్తాను, ఆయన చేతిపడి తీసుకెళ్తున్నాను. నేను రానని వెళ్ళిపోయాడు. అక్కడ టక్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకుని ఆయన ఉన్నారు. నా చేపట్టుకుని ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్ళమన్నారు. లోపల ఆరాధన ఉంది, పాస్టర్ లేడా. చూడు, నా స్నేహితుడే వచ్చాడా? స్నేహితులు లేరా నాకు? బంధువులు మీకు నాలే ఉంటారు కదా. ఎందుకు కేవలం మిమ్మల్ని ఎన్నుకున్నాడో? మీ చిత్తం చెప్పినా ఆయన ఎన్నుకోలేదు. తన చిత్తం చెప్పినా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. తనకు ఒక చిత్తం ఉంది నీ పట్ల. తను నీ పట్ల కొన్ని ఆలోచనలు, కోరికలు కలిగి ఉన్నాడు అని అనుకో. అంతేనా? మీ పిల్లల పట్ల మీకు ఆలోచనలు, కోరికలు కలిగి ఉండరా? దేవుడికి ఉండవా? హల్లెలూయా. అది కొంచెం శ్రద్ధగా వినండి. ఇంకా వస్తారు, ఇది అయిపోతుంది, అప్పటికి ఇది వెళ్ళిపోతుంది. కనుక ప్రియులారా, ఇప్పుడు మనమంటండి, ఎప్పుడైతే మనము ఆయనను వెతుకుతున్నామో ఆయన మనకి ఫలము దయచేవాడని నమ్మాలటండి. ఫస్ట్ అది తీసుకోవాలి. దేవుణ్ణి నిత్య జీవం కొరకే కాదు, నువ్వు దేవుణ్ణి నీ భౌతిక అవసరాలు కూడా తీరాలి. ఇక్కడ అర్థమైందా? నీ ఆత్మీయ అవసరాలు తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని మీరు నమ్మాలి. భౌతిక అవసరాలు ఉండవండి. అన్నం భౌతికమైంది కదా. బట్ట, ఇల్లు, వాహనము, వస్తువు ఫిజికల్ లేవాయి, ఫిజికల్గా లేవాయి. కేవలం దేవుడా చెప్పింది అది కాదు. మన రెండు అవసరాలు తీరాలి. తనని వెతుకు వారికి ఫలము దయచేవాడు. నీ ఇంట్లో ఒకటి ఉండి ఒకటి లేదనుకో, నువ్వు ఎంత నరకం చూస్తావు తెలుసా? ఒక వంట తయారు చేస్తున్నావు, కొన్ని సరుకులు ఉన్నాయి, కొన్ని లేవనుకో, అప్పుడు నువ్వేమో ఎంత బాధపడతావు? అర్థమవుతుందా? తనని వెతుకు వారికి ఫలము దయచేవాడని మీరు నమ్మాలి. అది మీ ప్రార్థనలు ఏంటి? ఖచ్చితంగా ఇది నేను అడిగాను, దీని ఫలం నాకు వస్తుంది. ఎందుకు వెంబడిస్తున్నావు అంటే నీవు ఆయన ద్వారా బ్రతకడానికి. భౌతికమైన శరీరం లేకుండా, జీవితం లేకుండా ఆత్మ సంబంధమైన జీవితం, శరీరం ఉంటుందా? ఉండదు కదా. రెండు కలిపి ఉన్నాం మనం. రెండో అది అందువల్ల ఏమైందంటే ఆత్మ సంబంధమైన జీవితము శరీర సంబంధ జీవితాన్ని గెలిచింది అన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధమైన జీవితం ఏం చేసింది? జీవితాన్ని గెలిచింది. అందువల్ల ఆత్మానుసారంగా నడిపించబడుతున్నావు. శరీరం నడిపిస్తే నరకానికి వెళ్ళిపోతావు. శరీరం ఏం చెప్తే మంచిగా తిను, మంచిగా తాగు, మంచిగా జీవించు, మంచిగా నలుగురిలో మంచి పేరు తెచ్చుకో, అంతా మంచి. కానీ ఆత్మ అలా చెప్పదు. ఆత్మ వాస్తవాన్ని బోధిస్తుంది. ఇప్పుడు ముందుకెళ్దాం. ఆత్మ ఏం చేస్తుంది? వాస్తవాన్ని బోధిస్తుంది. కనుక ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఈ లోకమును మీ నుండి విదిల్చివేయడి. ఎగ్జాంపుల్ వాళ్ళని చూద్దాం. వచ్చిన పాము పిల్లని కాలు చుట్టుకుంది, ఏం చేస్తాం? ఎల్లగెదల్వా? ఏం చేస్తాం? విదిల్చలేదా? ఈ లోకముని మీ నుండి విదిలించివేయడి. విదిల్చివేయడి. ఏదైనా చేతికడు అనవా, బాగా పోగుతున్నా నా మీద, ఇంకా బాగా పోకంటావా? అను, అంతే కదా. ఏం చేస్తావు? స్పాట్ ఏం చేస్తావు నువ్వు? అది ఏదో పురుగు అని చెప్పి నువ్వు విదిలించేస్తావు. ఈ లోకముని మీ నుండి విదిలించివేయడు అన్నాడు. విదిల్చివేయడి. చూసావా? అర్థమవుతుందా? చూసారండి? అది నీ మీద ఉండకూడదు, అది నీలో ఉండకూడదు, నీవు దానిలో ఉండకూడదు. దాన్ని మీరు విదిలించివేయండి, దానికి బయటికి రండి. అది ఇప్పుడు చూద్దాం ప్రియులారా. దానిని మీరు విదిలించివేయడి, దానిని వదిలించుకోనండి. లోకమును అది వదలకపోతే మనమైనా వదలాలి. అర్థమైందా? అది ఎంత మంచిగా అక్కడ కనబడుతుంది. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఇంకేమన్నాడంటే ప్రవక్త, దానికి ఇంకేమన్నాడే, దానికి విడాకులు ఇవ్వండి. సాతానికి విడాకులు ఇచ్చావు లేదా? మొదటి భర్త కాదు మనకు వాడు. అప్పుడు మనకేమైనా బాగుందా? నిందలు, అవమానములు, నష్టములు, పరువు నష్టములు, ఆర్థిక నష్టములు, ఆకలి కేకలు. ఉదయం టీవీ ఉంటే టీ ఉండేది కాదు, టీ ఉంటే మధ్యాహ్నం అది. దట్ ఈస్ ద మైండ్. మధ్యాహ్నం అన్నమా? నేను అనుభవించింది చెప్తున్నాను. నేను ప్రవక్త కూడా అనుభవించాడు. గడ్డి పరకలతో చేసుకున్న పరుపు మీద నిద్రించారు. కూర్చోడానికి కుర్చీ. నేను ఒక విషయం చెప్తాను, మీరు బాధపడకండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు తన స్థితి అంతా చెప్పుకుంటాడు అని అన్నాడు ఆయన.
అలాగే నేను నా స్థితి చెప్పుకుంటున్నాను అన్నాడు. మనకి అలాంటి స్థితిలో నేను మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? అంటే గత జీవితం అలాంటిదని. గత జీవితం ఏంటి? వాడు ఏలుబడిలో మనం ఎలా ఉన్నాం? ఏమీ లేదు మనకి. వాడు ఏలినప్పుడు మనకి ఏమీ లేదు. దుఃఖము, నిరాశ, నిస్పృహ, అలాంటి వాటి గుండా మేము ప్రయాణించాం. కానీ సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏమైంది? దేవుడు నిన్ను కనుగొన్నాడు. అది దేవుడు నిన్ను కనుగొన్నాడు. నువ్వు నమ్మినప్పుడు మాత్రం నువ్వు నమ్మావు. నీలా మీరా ఇక ఫస్ట్ నుంచి ఉన్నాడు అతను అనుకో. అతను స్నేహితులు లేరా? వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. మధ్యలో ఏమయ్యారు? లోకానికి వెళ్ళిపోయారు. అంతే, ఇంతే సంగతులు. కానీ మొదటి నుంచి ఉన్నాడు. ఎందుకో తన చిత్తంలో ఈయన ఉన్నాడేమో. అవునా? తనకి బాల్యం ఉంది అనుకో, తనకి పేదరికం ఉంది, తనకి కడుపు నిండలేదు, తనకి మంచి బట్టలు లేవు. అర్థమవుతుందా? ఎప్పుడైతే తనను నమ్ముకున్నాడో తనకు ఒక సిస్టమ్ ఏర్పడింది. నాకు అలాగే ఏర్పడింది. ఒక భార్య, ఒక పని, పిల్లలు, వారికి చదువులు, మంచి భోజనములు, మంచి స్థితి, గౌరవములు, మర్యాదలు. అర్థమైందా? ఇప్పుడు రెండు దొరుకుతున్నాయి. వయసుని బట్టి గౌరవం, దేవుని పనిని బట్టి, ఇంకా డబ్బు ఉందనుకో దానిని బట్టి, పిల్లల చదువులు, ఉద్యోగములు బట్టి దేవుడు ఎప్పుడు అటువంటి ఒక స్థితిని ఇస్తాడు. కానీ కొంత ఓర్చుకోవాలి. అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. అడగగానే 10 కోట్లు ఇస్తే మిగలం మనం, ఇంకా అవి మిగిలితే మనం వెళ్ళిపోతాం. నా మాట అర్థమైందా? దాన్ని ఒక క్రమంలో ఇస్తాడు. ఇప్పుడు చూడండి ప్రియులారా, విలియం మ్యారీని ప్రేమ గారిని కూడా దేవుడు అలాగే అనుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ప్యాంట్, ఇప్పుడు నా ప్యాంట్ షర్ట్లు సరిపోతున్నాయి, కానీ ఆయన సరిపోయి కావు. ఇప్పుడు అర్థమైందా? లూజ్ ప్యాంట్లు. అర్థమైందండి? జోడలేదు. చివరికి తనతో మాట్లాడేవారు కదండి విద్యార్థులు. ఏంటి? దొంగసార అమ్మవాడు యొక్క కొడుకు. ఇది ఆపుతున్నాను, పెద్ద మెసేజ్. చివరికి తనతో అప్పుడు ఎలా ఉంటుందండి? ఆమేన్, హల్లెలూయా. కరికినే దాని ఆకర్షణకు మీరు వికర్షణకండి. దాని ఆకర్షణకు మీరు వికర్షణ. అయస్కాంతం ఏం చేస్తే మ్యాగ్నెట్, ఆకర్షణ, వికర్షణ రెండు ఉంటాయి. తిరగెత్తే అంటుకోదు. ఇలాగే రెండు కలిపితే ఇప్పుడు దాని ఆకర్షణకు మీరేం చేయాలి? వికర్షణ కావాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము అందులుగా జన్మించాం. మనం అంటాం ఎంతంత కళ్ళుతో పుట్టింది, కలువ రేఖ లాంటి కళ్ళు ఏమంటామండి? ఆ పిల్లని చూసి ఏమంటాం మనం? అబ్బా. కానీ మనం గుడ్డివారిగా పుట్టామన్నాడు. మీరు తప్పక అర్థం, ఆత్మ సంబంధమైన అర్థాలు వస్తాయి ఇందులో. మనం ఎలా పుట్టామో? చెవిటి వారిగా పుట్టాం. అంటే వినలేని వారు గారు, చూడలేని వారి గారు. కానీ దాన్ని కల్పించుకుని ఈ గుడ్డిదనం కలిగించాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆయన కల్పించుకుని ఏం చేశాడు? ఆయన కల్పించిన మాటలు చేశాడు. కేవలం తన మాటలు. లోకంలో వేల రకాల స్వరములండి. నేను దాన్ని బయట ఎంత మంచిది. 1000 స్వరాలు వినపడుతున్నాయి సెల్ ఫోన్లు. 1000 స్వరాలు. అవునా? నీ ఏది నొక్కితే అదో రకమైన స్వరం, అదో రకమైన బొమ్మ, అదో రకమైన చలాని చిత్రం. చూడండి, దాని నుంచి బయటికి రావడం. ఇప్పుడు అందుకనే తన స్వరముని వినే చెవినిచ్చాడు నీకు. అది తెరవబడింది. నీకు చెవులు తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు అర్థమైందా? తనను చూసే అవకాశం దొరికింది, తన మాట వినే అవకాశము దొరికింది. వర్తమానం పేరు నీ మాట చొప్పున ప్రభువా అని వర్తమానం అండి. ప్రభువా నీ మాట చొప్పున. ఇప్పుడు అర్థమవుతున్నది. ఇంట్రడక్షన్ వెళ్తుంది. ఇది తర్వాత మెయిన్ స్ట్రీమ్కి వస్తాను. ఇది అంత సులువుగా వదిలిపెట్టను. కొంచెం సేపేనండి, ఎందుకు ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నాం. మరి ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఏం చెప్పానో మీకు ఎగ్జాంపుల్ 1 చెప్తాను. భర్తమై కళ్ళు భౌతికంగా గుడ్డికి, కానీ ఆత్మ సంబంధమైన నేత్రము అది. ఇప్పుడు మనం భౌతికమైన కళ్ళు గుడ్డివి. భౌతికమే. ఇప్పుడు మనం ఎలా పుట్టామో? 2 గుడ్డియే. భౌతికమైంది లోపతే, ఇది తెరిచి అది తెరిచి. నన్ను చూడు. అలా జన్మించిన వాళ్ళు మనం. వీళ్ళందరూ ఈ లోకాన్ని చూస్తున్నామని చెప్తున్నారు. ఎంతో మేము చూస్తున్నాం.
ఇంకో ఇంత తెర ఉంది మా ఇంట్లో, అందులో సంగతులు చూస్తున్నాం, అవి చూస్తున్నాం, ఇవి చూస్తున్నాం. గుడ్డివారు నమ్మరు, చెవిటివారు నమ్మరు. యూదులతో అన్నాడు, మేము నిన్ను చూస్తున్నాం అన్నాడు. లేదు లేదు, మీరు చూస్తున్నారు కానీ మీరు గుడ్డివాళ్ళు అన్నారు. మీరు చూస్తున్నారు కనుక చూడని వారు అన్యులు అది చూస్తాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు మీరు నన్ను చూడలేరు. మీ ముందేలా ఉన్నాను. ఇందాకేమన్నాడు? మీ మధ్యనే ఉన్నాడు. మధ్యన ఉన్నవాడిని చూడలేదు అంటే దేవుడని గుర్తించలేరు. అదే చూడకపోవడం. దేవుడని గుర్తించారా? ఆహా హల్లెలూయా. ఒక ఆమె నన్ను చూస్తుంది, అక్కడికి వెళ్ళిపోతాను. అప్పుడు మీరు అప్పుడు కూడా ఎప్పుడు నన్ను 2000 సంవత్సరాలుగా చూడగలుగుతున్నారా? హల్లెలూయా. కనికిన ప్రియులారా, ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఒక ఆమెని దేవుడు అమెరికాలో, క్షమించండి, ప్రవక్త అమెరికాలో ఒక ఆమెను స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఏం జరిగింది తెలుసా? స్వస్థపరిచిన ఆనందంలో భర్త వచ్చి దానికి $5000 చెక్ ఇచ్చాడు. అయితే భర్త అవిశ్వాసి, భార్య కూడా. ఎప్పుడైతే ఆమె స్వస్థత పొందిందో ప్రభు పట్ల విశ్వాసం వచ్చింది. అప్పుడే చింపేసి ఏమన్నారంటే, నువ్వు ఇచ్చిన డబ్బు ఈ వాక్యం కన్నా విలువైనది. నీవు విశ్వాసగా మారితే అప్పుడు నువ్వు ఇవ్వచ్చు, కానీ నువ్వు విశ్వాసగా మారు అని చెప్పాడు అతనితో. తీసుకోలేదు $5000 ఆ దినాల్లో. అవునా? ఆయన ఏం చేశారండి? నువ్వు మారిన తర్వాత నేను తీసుకుంటా, కానీ నేను చెప్పిన వాక్యము $5000 కన్నా విలువైనది. మీరు నమ్మినప్పుడు విశ్వాసులు కండి, అప్పుడే నేను తీసుకుంటాను. చనిపోతుంది తీసుకుపోమన్నారు వైద్యులు. ప్రవక్తతో ఏమన్నా, వాళ్ళ భర్తతో ఏమన్నారు? ఇంకా సుఖం లేదు, ఇంటికి తీసుకుపోండి. ఇప్పుడు ఇక్కడ కూడా అంటారు కదా. అర్థమైందా? ఆమె స్వస్థత పొందింది. ఒక కానుక ఇవ్వబోయాడు, తీసుకోలేదన్నాడు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని ఏంటంటే, అతనిని దేవుని వైపు ఆకర్షిస్తున్నాడు. అంతే, ఇందులో ఏమీ లేదు. తీసుకోవడం తీసుకోపోవడం అనేది కాదు, కానీ అతనిని దేవుని తోటి ఆకర్షిస్తున్నాడు. అద్భుత కార్యం చేసిన దేవుడు నేనే కాదు, కానీ నీవు ఆయనను నమ్మవలెను. అటువంటి విశ్వాసముతో నీవు ఉండాలని సువార్త చెప్పాడు. సరే, అది అక్కడికి ఆపేస్తున్నాను. ఈ వర్తమాన మధ్యలో అది సందర్భం కనబడింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నాకు మీ డబ్బు వద్దు, నాకు కావాల్సింది ఆయన కొరకు మీ విశ్వాసము. మీ డబ్బు నాకు వద్దు, నాకు కావాల్సిందేంటి? అంతే. నువ్వు ఆయన నమ్మితే చాలు. ఆయన్ని నమ్మితే, ఆయన పట్ల విశ్వాసం ఉంచితే చాలు. ఎన్నో జరిగాయి నా జీవితాల్లో. జరిగాయి. పాము వైద్యం చేయదటండి. పాము ఎగ్జాంపుల్ వాళ్ళని శిలువ మీద నిలబెట్టాను, క్షమించండి, అదేంటది, నిలబెట్టిన స్తంభం మీద పాము వైద్యం చేసిందా? వైద్యం చేసే శక్తి సరికుందా? అది వచ్చి వైద్యం చేసిందా? అది వైద్యం చేయలేదండి. మరి ఎలా స్వస్థపడ్డారు చెప్పండి? పాము కాటు, చనిపోయారు చాలామంది. ఇతడు సర్పాన్ని చూస్తే బతుకుతారని ఆజ్ఞ బయలుదేరింది, కానీ పాము వచ్చి నూనె రాసి ప్రార్థించలేదు. అర్థమైందా? పాము ఏ విధముగానూ స్వస్థపరచలేదు, కానీ దాన్ని చూసిన వారు బ్రతికారు. పాము దిగి రాలేదు, స్వస్థత కలిగింది. ఇప్పుడు అర్థమైందా? పాము చేతులు ఉంచలేదు అన్నాడు ప్రవక్త. ఏమన్నాడు? కానీ స్వస్థత. దేవుని స్తోత్రములు కలుగును. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? స్వస్థత వరకు దేవుడు ఏర్పరిచిన ఒక మార్గము. స్వస్థత వరకు దేవుడు ఏర్పరిచిన ప్రవక్త చెప్పింది నమ్మాలి. చూస్తే బతుకుతావు, చూడకపోతే చచ్చిపోతావు. చూచడం వల్ల ఏమైంది? స్వస్థత వచ్చింది. బెతస్తా కోనేరు గురించి కూడా మాట్లాడాడు. కోనేరు వెళ్ళి చేతులు ఉంచిందా? కోనేరు వెళ్ళి నూనె రాసి ప్రార్థించిందా? ఏమీయో చేయలేదు. కానీ ప్రియులారా, ఒకటి జరిగింది. అక్కడ తన దూతను పంపించి నీళ్ళు కనిపించాడు. ఆయన అక్కడికి దిగి వచ్చాడు. ఎక్కడికి? కోనేటి గాడికి. దానికి 5 గుమ్మాలు, అది ఇప్పుడు వద్దు. కోనేటి గాడికి దిగి వచ్చాడు.
దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు కోనేరు మూసేస్తున్నాడు. కోనేరు వల్ల పని అవదు. ఇక కోనేరు వల్ల పని అవదు. రోజు దూత వస్తుంది, ఒక్కడే స్వస్థపడుతున్నాడు. మరి వీళ్ళందరూ ఏమైపోతారు? అందువలన కోనేరు వెళ్ళి ప్రార్థించలేదు, దాన్ని ప్రారంభించింది తానే మూసేస్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, దాన్ని ప్రారంభించింది. ఇప్పుడు అక్కడ కోనేరును ప్రారంభించిన వాడే ఉన్నాడు. అక్కడ కోనేరును అప్పుడు ఆ జలోదర వేదతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, స్వస్థత మీద మాట్లాడుతున్నాను. అక్కడ పాము, ఇత్తడి సర్పము, ఇక్కడ కోనేరు. ఇప్పుడు జలోదర వేదతో మాట్లాడుతున్నాడు. జల ప్లస్ ఉదరము, కడుపు జబ్బు. జలోదరం అంటే ఏంటి? కడుపు నీరు పట్టేసింది. అర్థమైందా? అతనితో మాట్లాడుతున్నాడు. అతను ఏమంటున్నాడు? నన్ను ఎవడైనా ఇందులో దించితే నేను స్వస్థపడతాను. దానిని సృష్టించి ప్రారంభించింది నేనే, అటువంటి స్వస్థతను ఏర్పరిచింది నేనే, దాంతో నీకు పని లేదు, నీ పరిపెత్తుకుని నువ్వు ఉన్నాడు అని చెప్పాడు. అతను స్వస్థత పట్టాడు. చూడండి, ఇతర సర్పం ఇప్పుడు ఉందా? దీని అర్థం ఏమిటంటే ప్రియులారా, నమ్మడం, ఆజ్ఞను నమ్మడం. స్వస్థత కోసం వాక్యాన్ని నమ్మాలి. వాగ్దానం లేదా? వాగ్దానం తీసిన ఎవరైనా ప్రార్థించారని ఇంతవరకు? నీవు పొందిన దెబ్బల వలన యేసుక్రీస్తు ప్రభువా నాకు స్వస్థత కలుగుతున్నదని ఎప్పుడైనా 1000 మార్లు అది ఆ మాట ఉచ్చరించావా? 1000 మార్లు ఉచ్చరించావా? 100 మార్లు ఉచ్చరిస్తే స్వస్థ వస్తుంది. అవే రాదా? ఇప్పుడు వాగ్దానం ఇచ్చి ఎవరు ప్రార్థన చేస్తే వారే స్వస్థపడతారు. తను వచ్చి చేతులు ఉంచుతాడా? తను వచ్చి నూనె రాస్తాడా? పోనీ ఏలే వస్తాడా? ప్రవక్త వస్తాడా? కాపరి ఉన్నాడు, ఆ స్థానంలో మీరున్నారు. మనం ఏం చేస్తాము? వాగ్దానం తీసుకుని ప్రార్థిస్తాము. వాగ్దానాన్ని తీసుకోవాలి. నువ్వు ప్రభా నీ వాగ్దానం చెప్పున, నీ మాట చెప్పున. ఇప్పుడు ఆ మాట వాడాలి. నువ్వు నీ వాగ్దానం చెప్పున, నీ మాట చెప్పున, నీ వాక్యం చెప్పున. నాకు స్వస్థత శీఘ్రముగా కలుగును. నీవు పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత. ఎన్ని రోగాలు ఎదుర్కొన్నాను తెలుసా? వస్తాయి, పోతాయి. నువ్వు ప్రార్థించాలి. నీ ప్రార్థిస్తే పోతాయి. ఔషధం కావచ్చు, శస్త్రచికిత్స, వైద్యుడు, పోతాయి, ఖచ్చితంగా పోతాయి. పోవని ఎక్కడ చెప్పబడలేదు. ఎందుకంటే వైద్యశాస్త్రాన్ని ప్రవక్త సమర్థిస్తున్నాడు. కొందరు వైద్యశాస్త్రాన్ని, ఔషధాన్ని సమర్థించరు. అంటే డామ్ డామ్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఏమన్నాను? పాము వచ్చి వైద్యము, కోనేరు వచ్చి చెయ్యదు. ఇప్పుడు ఏం చెప్పాను? దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. సర్పము కొట్టివేయబడింది, కోనేరు మూసివేయబడింది. సర్పం ఏమైంది? కోనేరు ఏం చేశాడు? మరి అది ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉందో కూడా తెలియదు. దాని పేరు బెతస్తా. దానికి 5 గుమ్మాలు. ఆ రోజుల్లో దాన్ని అలా నిర్మించారు. చూద్దాం ప్రియులరా, తాను ఈ లోకంలో ఉండగా తాను చేశాడు, అలాంటి వాటిని ఆపేశాడు ఆయన. తనకు ముందే ఇత్తడి సర్పం ఆగిపోయింది, తన తర్వాత కోనేరు ఆగిపోయింది. ఇప్పుడు తనే వచ్చి అక్కడ ఏం చేశాడు? అది చేశాడు. తనే వచ్చేసాడు. తన దినం కూడా ముగిసిపోయింది. తన దినము కూడా ఆ వరములను తన శిష్యుల్లో ఉంచాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, తన వరములు అపొస్తలుల్లో ఉంచాడు. పెంతెకోస్తు నుండి నేటి వరకు ఆ వరములు తన వారి ద్వారా లోకంలో పనిచేస్తాయి. ఎక్కడ ఆగిపోలేదు. అయ్యి రాకడ వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు పనిచేస్తూనే ఉంటాయి. మీ సాక్ష్యాలు ఏంటయ్యి? మీకు జరిగినవి. నాకు కరెంట్ షాక్ కొట్టించి చచ్చిపోవాలి, అది సాక్ష్యం కాదా? దానికి తప్పింది. మీరు యాక్సిడెంట్ అయ్యి చేతి దెబ్బ తగిలేదు, మీరే స్వస్థపరిచాడా లేదా? ఇదిగో మాంసం ఎంత ఉందో అంతా తెగిపోయింది, దుమ్ము దాకా వెళ్ళి ఆగింది, అది స్వస్థపడిందా లేదా? నా జలుబు అండి, తుమ్ములు, కళ్ళు ఎరిపెక్కిపోయి చేతలాపోయి ఏమైంది? మీరు నమ్మి తీరండి ప్రియులారా. ఇప్పుడు ఏం చేయరు? ఆయన ఉన్నాడా?
ఆయన వచ్చి చేతులు ఉంచుతాడా? ఏలియా మన ప్రవక్త ఇప్పుడు ఏమైంది? నిరంతరము కొనసాగడానికి ఏం చేశాడు? వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఆయన మాట చెప్పినది జరుగుతుంది. వాళ్ళు వలేస్తున్నారు అనుకో, వాళ్ళ ఏమి పట్టలేదు. రాత్రంతా చేపలు ఎక్కడ దొరికితే వాళ్ళకి తెలిసేది. ఇప్పుడంటే శాటిలైట్స్ వచ్చాయి. నేను సముద్రం ఒడ్డుకి వెళ్ళి సువార్తలో వాడబడ్డాను కొంతకాలం. ఇప్పుడు శాటిలైట్స్ ఎక్కడ చేపలు ఎక్కువ ఉంటాయో అవి చెప్తున్నాయి, అవి జాలర్లకి చేరేస్తున్నాయి. అప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి చేపలు పడుతున్నారు. సరే, ఆయన ఏం చేశాడు? కొంచెం లోతుకి వెళ్ళండి, ఇప్పుడు వల వేయండి, నీ మాట చొప్పున ప్రభువా అన్నారు అంటాడు. ఇప్పుడు అర్థమైందా? నేను ముందుకు వెళ్తాను. దాని మీద ఇంకా చాలా సబ్జెక్ట్ వస్తుంది. మీరు కొంచెం సేపు నా వర్తమానం ఖచ్చితంగా మీరు వినాలి. కనుకనే ప్రియులారా, నేనేం చెప్పానండి? ఇప్పుడు మనుషుల ద్వారా జరుగుతుంది అన్నాడు. మనుషులు అనగా శిష్యులే. ఇప్పుడు అది ఎవరి ద్వారా ఇచ్చాడు? మనుషుల ద్వారా కార్యాలు. ఇప్పుడు శిష్యులు వెళ్తున్నప్పుడు ఏం చేసి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు సంఘానికి ఏమి ఇచ్చాడు? దేని మీద? ప్రకృతి మీద, దెయ్యం మీద, ప్రతి రోగం మీద, ప్రతి సంకట స్థితి మీద ఏమిచ్చాడు? సంఖ్యకి ఎలా చెప్పదండి, నిన్ను అలా తీర్చిదిద్దది. ఈ పాటికి మీరు ఎంతో తీర్చిదిద్దబడాలి. ఈ లేఖనాన్ని బాణవలే సంధించే శక్తి మీకు రాలేదు. ఇక రాదండి. అది దాన్ని నేర్చుకుంటూ వస్తుంది. నేర్చుకోకపోతే రాదు. నాకు మ్యాథమెటిక్స్ లేదు, రాదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఎందుకో వచ్చాయి. సరే, అది వేరే సంగతి. నువ్వు నేర్చుకుని శ్రద్ధ పెడితే వస్తాయి. శ్రద్ధ పెట్టకపోతే ఈ పాటికి వాక్యాన్ని సంధించాలి. లోకంలో దెయ్యముల మీద వాక్యాన్ని, రోగం మీద వాక్యాన్ని. 4 వారాల వర్షం ఆగింది, అవునా? ఈ నెలలో 4 వారాలు కూడా ఒక విధమైన స్ట్రగుల్స్ వచ్చాయి మాకు. నేను ప్రార్థించాను, మీరు కూడా ప్రార్థించుంటారు. ఎవరు ప్రార్థించారో నాకు తెలియదు. కానీ అదేమైంది? మన ప్రార్థన వలన అదేమైంది? వర్షమా? ఇవాళ బాగా వర్షం అనుకోండి, నిన్నట్లాగా ఉందనుకో, ఇవాళ ఇక్కడ కూర్చోగలమా? కొని ఇవాళ ఇక్కడికి రాగలమా? ఎంత చిత్తడిగా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రార్థనకి జవాబు కదా. ఒక విషయం చెప్తాను. ఏలియా మనవంటి అతడు వర్షమును రావద్దని, వర్షం నువ్వు ఆగు, వర్షం ఆగిపోయింది. ఇప్పుడు అతడు మనవంటి స్వభావం కలిగిన వాడే. అతడు నూనె రాసి ప్రార్థన చేశాడు, స్వస్థత వచ్చింది. ఇప్పుడు వింటున్నారా? ఏం చెప్పాను, విన్నారా? ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, మీరు ఆయన కొరకు ఒక విషయం, మీరు ఆయన కొరకు ఒక సాక్షిగా లేని ఎడల మీ భక్తి జీవితంలో ఒక తప్పు ఉంది. ఒకటి అర్థమైందా? ఎవరు మనమో భూదిగంతల మరొక సాక్షులము. ఇవాళ ఇక్కడ హైదరాబాద్ కాదు, నీ సాక్ష్యం భూదిగంతముల వరకు మీరు సాక్షులు అయి ఉన్నారు. మీరు అలాంటి సాక్ష్యము లేని ఎడల మీ భక్తులు ఏదో తప్పు ఉందన్నాడు. ప్రతి విశ్వాసి ఒక సాక్షి, సత్యమునికి సాక్షులు వాళ్ళు. అర్థమైందా? యేసు సత్యమునికి సాక్షిగా దిగి వచ్చాడు. దేవుని కొరకైనా ఒక సాక్ష్యాన్ని మోసుకొచ్చాడు. తానే దేవుడు ఏంటి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ సత్యమునికి సాక్షులు మనమే. అందువల్ల మీ భక్తి జీవితంలో, మీ విశ్వాస జీవితంలో మీరు సాక్ష్యం కలిగి లేనేడలా మీ భక్తులు ఏదో తప్పుంది. ఆ తప్పుని మీరు సరి చేసుకోవాలి. ప్రభువా, నేను నీ సాక్షిని, నేను ఎవరో బంధించారు, ఆయన దేవుడు కాదని ఒప్పుకున్నారు. నువ్వు ఒప్పుకుంటే నువ్వు సాక్షి కావు. నువ్వు ఒప్పుకోలేదనుకో నువ్వు సాక్షి అవుతావు. లేదండి, నేను ఆయనకి సాక్షిని మరియు ఆయనకి శిష్యుడిని, మీరు ఏం చేస్తారు చేసుకో. మా వల్ల అవ్వదు. ఆయన ఎవరో కాడని చెప్పే శక్తి మాకు లేదు. ఆయన ఎవరో తెలియదని చెప్పే శక్తి మేము ఎప్పుడో కోల్పోయాం. మేము భూదిగంతంలో సాక్షులమై ఉన్నాం. అంతే, పోతే ఆ క్షణాలు 5 నిమిషాల్లో పోతుంది. అంతేనా? హల్లెలూయా. గతంలో చెప్పలేదా? ఆ పొగ ఇంకనో అంతర్ధానం కాకముందే నేను పరలోకంలో ఉంటానన్నాడు ప్రవక్త. ఇప్పుడు అర్థమైందా? ఆ పొగ అంతర్ధానం కాకముందే నేను పరలోకంలో ఉంటాను. ఇక తానెవరో చెప్పు శక్తిని మనం కోల్పోయాం.
అలాంటి స్థితి వస్తుంది. అప్పుడు మనలో భక్తిపరులు ఎవరో తెలుస్తుంది. పాస్టర్ ఎంత బోధించాడు, పాస్టర్ ఎవరో మీకు తెలుస్తుంది. విశ్వాసులు ఎవరో, దానికి సాక్షులు ఎవరో. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో ఉన్న వారికి చేపల గురించి తెలుస్తుందా? ఎడారి ప్రాంతంలో ఉన్న చేపల గురించి తెలుస్తుందండి. సముద్రాలు, చెరువులు, నదుల మధ్య నివసించే వారికి ఖర్జూరపు పండ్ల గురించి తెలుస్తుందా? తెలియదు కదా. ఏళ్ళ గురించి ఆళ్ళ గురించి వీళ్ళకి, మాకు కొబ్బరికాయల గురించి తెలుసు. మేము అక్కడ పుట్టి పెరిగాం, వాటి మధ్యన. కాశ్మీర్ యాపిల్స్ గురించి తెలిస్తే అవి ఏ చెట్టుకి ఎలా కాస్తాయి, ఎంత చలిలో కాస్తాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ కాయలు ఎలాగా అని మనకి తెలుస్తుంది. సరే, ఒక చోట తెలియట్లేదు, ఒక చోట తెలియట్లేదు. ఎక్కడెక్కడే ఆ అనుభవాలు ఉండే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రవక్త అంటాడు, అందరికీ తెలిసింది ఒకటి ఉందన్నాడు. అందరికీ తెలిసింది అది వాక్యము అన్నాడు, అది దేవుడు అన్నాడు. ప్రపంచమంతా తెలిసింది ఇది, యూదులకు మాత్రమే తెలిసిందా? మాకే దేవుడు అని అనలేకపోయారు. అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక ప్రాంతం యొక్క ఆచారం మరొక ప్రాంతంలో ఉండదు. ఎగ్జాంపుల్ 1, గుజరాత్లో కొన్ని కోళ్ళు ఉన్నాయి. కడక్నాథ్ కోళ్ళవి, గుడ్డు నలుపు. ఏమి నలుపు? మాంసమో కోడి. అది ఆ జాతి, అది అక్కడ ఆలకే ఉంది. మన కోళ్ళు అలా ఉండవు. మన కోడికి గుడ్డు తెలుపు, దాని మాంసం మరో రంగు, దాని రక్తం ఓ రంగు, ఇలాగా నానా రీతిలుగా ఉంటాయి. అర్థమవుతుందా? ఇది ఈ ప్రాంతం, అది ఆ ప్రాంతం. కానీ దేవుడు ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, అందరికీ తెలిసేది ఒకటి ఉంది, అది వాక్యము, అది క్రీస్తు. ప్రపంచానికి తెలిసిన వాడని చెప్పాడు. క్రీస్తు శకం అయిపోయింది, క్రీస్తు పూర్వం అయిపోయింది, క్రీస్తు శకం కూడా అయిపోతుంది. క్రీస్తు పూర్వం అయిపోయింది, ఈ శకం కూడా వెళ్ళిపోతుంది. తెలుసుకోకపోతే ఇది కూడా వెళ్ళిపోతుంది. ఈ పూర్వము శకం అనేది ప్రతి మానవుడు దేవుని నామాన్ని ఉచ్చరించడానికి పెట్టేటట్టు. క్రీస్తు పూర్వము అనేది మన పాఠశాల చదువుకున్న బ్రాహ్మడే అనుకో. క్రీస్తు పూర్వము అని అన్నాడా? అన్నాడు లేదా? క్రీస్తు శకము అని అన్నాడా లేదా? అప్పుడు ఆ క్రీస్తు అనే మాటని ఉచ్చరించాడా లేదా? ప్రతి నాలుక ఆయన నామమును స్తుతిస్తుంది, ప్రతి మోకాలు ఆయన నామమును వంగిపోతుంది. సరే, దీని పక్కన ఇది కూడా పక్కన పెడుతున్నాను. ఇది ఎగ్జాంపుల్ మనకు తెలుసు కనుక దీన్ని కూడా మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, వినలారా, కొంచెం లోతుకెళ్ళి మీరు వల వేయండి. ఇప్పుడు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాత్రంతా మేము సముద్రం అంతా తిరిగాం, రాత్రంతా వల విసిరాం, మేమేమీ పట్టలేదు, తెల్లారిపోయిందని వచ్చేస్తున్నాం. అప్పుడు ఏమన్నాడో, కుడి పక్కన కొంచెం వలయండి, ముందుకెళ్ళండి, లోతుల్లో వలయండి మనం చెప్పి. అయితే నీ మాట చెప్పిన వలేస్తాం. ఏంటిది? ప్రభా నీ మాట చెప్పిన ఎన్నో 130 పెద్ద చేపలు పట్టాయి. ఈ మధ్య పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి సముద్రాల్లో, ఇక్కడక్కడ 30 కిలోల చేపలు కూడా పడుతున్నాయి. ఎన్ని పట్టే? వల నిండా వల పిగిలిపోవునంతగా పట్టాయి. ఆయన మాట చొప్పున వారు చేశారు. అక్కడ పాటలేదా? రాత్రంతా శ్రమపడినా రాలేదు ప్రభు జయమో అని రాయలేదండి. నడిపించిన నానామని పాటలు మనం ఆ భక్తులు పాడారండి. వాళ్ళు ఆ శ్రావ్యత ఇప్పుడు మనకు రాదు. మనంతా మోడరైజేషను, మనంతా మారిపోయింది. వెస్ట్రన్ మ్యూజిక్ ఇందులో పెడతారు. వెస్ట్రన్ మ్యూజిక్ వేరే ఎలా ఉంటుంది? ఇప్పుడు శంకర్ శాస్త్రీయ, అతడు ఏంటిది క్లాసికల్, అతడు శాస్త్రీయత. హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యూ శంకర్ శాస్త్రి అని ఎలా పాడుతున్నాడు. ఆయన ఎలా పాడుతున్నాడు? గొరుకునా ఇటువంటి సేవ అంటే అది అలా నచ్చుతుందా? ఏమో చెప్పండి.
ఆ శ్రావ్య ఈ పాట మీద ఎందుకు ఎలా అన్నాను దాన్ని క్షమించండి, సొంత మాటలు ఇవి. ఆ శ్రావ్యత ఆ పాట పాడితే ఇప్పుడు ఒప్పుకుంటారు వీళ్ళు? హల్లెలూయా. నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నేను పట్టే చేపలు. అప్పుడు ఒడ్డునున్న వాడిని గుర్తించారు. ఒడ్డునున్నవాడు ప్రభు అన్నాడు, పేతురు ఒక్కడే. సరే, ఇప్పుడు చాలా వస్తాయి ఇలాగా. ఇందులో రోమీడు వస్తాడు, మరొక ఆమె వస్తుంది. ఎందుకో ప్రవక్తి వర్తమానమో మనకి ఇస్తా ఉన్నాడు. నీ మాట చొప్పున. ఇక మాటలు మాట్లాడండి ఆయన. మాటలన్నీ ఇందులో ఉన్నాయి. మాటలన్నీ, వాక్యములన్నీ, నిబంధనలన్నీ, వర్తమానం అంతా, ప్రత్యక్షత అంతా ఇందులోకి చొప్పించి ఈ గ్రంథానికి ఇచ్చేసాడు. ఇది మానవ గ్రంథం, ఇది మానవుని నిమిత్తం జీవ గ్రంథం. ఇది ఇప్పుడు దాన్ని నువ్వు చదువుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, నీ మాట చొప్పున ఏం చేశాడు? అది చేపలు పట్టేలేవా? మాట నెరవేరిందా లేదా? నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. నువ్వు కుడివైపున వలేసేయి, దాని అంటే చేపలు పడిపోతాయి, నా మాట నువ్వు తప్పగా నమ్మాలి అని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడా? ఏం చేయలేదు. కుడివైపున వలవై చాలా నెమ్మదస్తుడండి, హిబ్రూ భాష మాట్లాడేవాడు. కుడివైపున అది చాలు. కుడివైపున, ఎడం వైపున చెప్పలేదు, కుడివైపున వలవేయడి. ఇప్పుడు వాళ్ళు ఏమి చెప్పారు? రాత్రంతా మేము వలేసాం, శ్రమ పడ్డాం, ఒక్క పురుగు కూడా మాకు పడలేదు. నిరాశతో ఏం చేస్తున్నారు? నిస్పృహతో ఒడ్డుకు వచ్చేస్తున్నారు. కానీ ఒడ్డున ఈయన ఉన్నాడు. ఒడ్డున తన శిష్యులు ఎంతో ఆవేదనతో తిరిగి వచ్చేస్తున్నారు అనే సంగతి ఆయనకి తెలిసి ఏం చేశాడు? అప్పుడు పునరుద్ధానుడై భూమి మీద సంచరిస్తున్న దినములవి. ఇప్పుడు నా మాట అర్థమైందా? పునరుద్ధానుడై పడ్డాలేదా? ఎవరి మాట చెప్పునా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కానీ వారు ఎంతో శ్రమ పడ్డారు, మాకేమీ దొరకలేదు అని అనుకున్నారు. వారు ఎంతో శ్రమపడ్డారు. శ్రమలు బంగారం కన్నా శ్రేష్టమైనవి. శ్రమలు బంగారం కన్నా శ్రేష్టమైనవి. శ్రమలో చాలా మంది కుంగిపోతారు. నో 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 నో, శ్రమలో కుంగిపోవద్దు అన్నాడు. శ్రమలు బంగారం కన్నా శ్రేష్టమైనవి. వారు కుంగి నిరాశ నిస్పృహలతో తిరిగి వస్తున్నారు. వారు శ్రమ పడ్డారు, కానీ వారి యొక్క శ్రమ ఎలాంటిదంటే బంగారము కన్నా విలువైనది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? వారు యేసుక్రీస్తు శిష్యులు. వాళ్ళు తన శిష్య బృందము ఏ స్థితిలో ఉందో కొనుగొని వాటిని నిలబడ్డాడు ఆయన. అటువంటి నిరాశ నిస్పృహల నుండి, శ్రమల నుండి విడిపించడానికి అక్కడే నిలబడ్డాడు. వారి ముందు వచ్చిన శ్రమ అగ్ని వంటిదే. తెల్లవారులు వేటాడారు, ఏమి దొరకలేదు. ఎలా ఉంటుంది? మనం వేటగాడం అనుకో. నేను చూశాను వాళ్ళందరినీ కూడా. నేను ఆ ప్రాంతంలో సువార్తలో పనిచేసాను కొంతకాలం, తిరిగేవాడు. ఆ వలలు వేసుకుని డీజిల్ పట్టుకుని పెద్ద పెద్ద ఓడలా ఉంటాయండి అలా కొన్ని షిప్స్. అవి ఐస్ పట్టుకుని, అవి పట్టుకుని, ఇవి పట్టుకుని, ఆధునికం అంత. ఇప్పుడు అంతా చేపల వేట ఆధునికమైంది. అంతప్పుడు ఒక చేప కూడా పడపోతే ఎలా ఉంటుంది? అందులో చాలా సగం 60 మంది దేవుడు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడైతే. తెలుసా మీకు? అందులో కొన్ని మొదటి పడిని దేవునికి ఇచ్చేస్తున్నారు కూడా. అందులో దశమ భాగంలో దేవునికి ఇస్తున్నారు. వాళ్ళు మొరటి వారు, చాలా మొరటగా ఉంటారు చేపల వాటికి వెళ్ళి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వారు నిరాశలో మునిగిపోయి నిస్పృహతో శ్రమపడి వస్తున్నారు. వారు ఎంతో అగ్ని వంటి శ్రమను వారు అనుభవించారు, కానీ వారి శ్రమ వారికి బంగారం కన్నా విలువైనది. చూసారా? ఇప్పుడు మనకొచ్చే శ్రమ బంగారం కన్నా విలువైనది. ఎవరు శ్రమను కోరుకోరు, ఈవెన్ మనము కోరుకోము. ఒకవేళ వస్తే అది బంగారం కన్నా విలువైనదిగా ఎంచమన్నాడు. ఎందుకంటే ఆ శ్రమలో దేవుడు నీకు ప్రత్యక్షమవుతున్నాడు. అది దాని అర్థం. ఆ శ్రమలో దేవుడు వారికి ఏమీ దొరకలేదు. రాత్రంతా శీతాకాలం వెళ్తారు. మీకు నేను కాకినాడలో ఉన్నాను, దుమ్ములపేట అక్కడ ఉన్నాను నేను. సంతకాడ వెళ్ళిపోతారండి, ఈ టైంలో వెళ్ళిపోతారు. శీతాకాలం తెల్లవారులు వేటాడతారండి ఆ చెల్లో.
ఎంత ఎలా ఉంటుందండి? వారంతా మద్యపానం తాగి తీసుకుని తెల్లవారులు నేను ఆశ్చర్యపోయి ఆ చల్లో ఎలా వేటాడారా మీరు అని అనుకునేవాడిని. చూసారా, ఆ చల్లో వేట తెచ్చుకునేవారు. బంగారం కన్నా తనకు నిజమైన సాక్షులుగా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు శ్రమలను మీ జీవితంలో అనుమతించును. శ్రమలో ఒకేసారి మస్తి అని పేరుకుందనుకో, మస్తి పోవడానికి దేవుడు ఏం చేస్తాడు? కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. శ్రమలు కూడా నడిపించును. శ్రమలలో తప్పించుకునే మార్గములు కోకొలలు అన్నాడు. శ్రమ ఒక్కటే, తప్పించుకునే మార్గం కోకొలలు ఉన్నాయి. ఒక శ్రమలో తప్పించుకోవడానికి చాలా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయిటండి. నిన్ను సరి చేయడానికి శ్రమ వచ్చింది తప్ప, అంతేనా? నేను చంపేయడానికి వచ్చిందా? ఒక చంటి పిల్లని చచ్చిపోయేలా కొడతారా? ఎలా కొడతారు? సురుమనేలా కొడతాం. ఆ దెబ్బకాలు చచ్చిపోతారా? దేవుడు కొట్టి దెబ్బలు కూడా అలా ఉంటాయి కదా. చచ్చిపోయేలా కొడితే మనం ఇక్కడ ఉంటామా? మనం ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. ఎప్పుడో మా నాన్న మోసినట్టు మోసేద్దరు, అంతేనా? హల్లెలూయా. చూద్దాం. నీ మాట చెప్పున ఆయన మాట సెలవిగా పుట్టుకుట్టు వాడు చూచాడట. ఆయన మాట సెలవిగా రా అక్కడ పెట్టేయండి. రెండు బ్యాగులనే తెచ్చాడు బట్టలు, నాకు మా మా పిల్లలకి. ఆయన మాట సెలవీయగా ఏం సెలవిచ్చాడు? ఒకసారి అది జరిగింది. ఇతను భర్తమై కాదు, ఒక కుర్రాడికి కళ్ళు లేవు. కుర్రాడికి ఏం లేవు. ఎందుకు? అతను ఈయనకి ఎదురు పడ్డాడు. అప్పుడు ప్రార్థన చేయగా అతడు కన్నులు తెరవబట్టాడు. అతడు ఏం చేశాడు? చూశాడు. ఇది మనం విన్నాం. కానీ ప్రవక్తికుడు ఏమన్నాని చెప్తాను మేము. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు అతనికి కన్నులు రావడానికి, దేవుని మహిమపరచడానికి అతని కన్నులు వచ్చాయి అన్నాడు. తల్లి పాపం కాదు, తండ్రి పాపం కాదు, కానీ దేవుని మహిమ చూడటానికి ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు కన్నులు వచ్చాయి కనుక దేవుడు మహిమపరచబడ్డాడు అన్నాడు. అర్థం చేసుకోండి. ఎవరి పాపమో కాదు. చాలామంది తల్లిదండ్రుల పాపమో పిల్లలకు వచ్చేసిందని చెప్తారు. ఎక్కడో మాట రాయబడింది, కానీ అది తల్లిదండ్రుల పాపం వల్ల ఇతను గుడ్డివాడిగా పుట్టలేదు, కానీ దేవుని మహిమ ఇతని ద్వారా వెళ్ళడానికి మాత్రమే. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. కనుక దేవుడు సెలవిస్తే క్యాన్సర్ కణములు చచ్చిపోయి కొత్త కణములు పుట్టుకొస్తాయి అన్నాడు. క్యాన్సర్ కణములు చచ్చిపోయి అలా జరిగాయి. క్యాన్సర్లు రాత్రి మాయమైపోయాయి. ఇంటికి తీసుకెళ్ళిపోన్న వాళ్ళు వీళ్ళకే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సరే, ఆయన మాట సెలవిస్తే అనే మాట మీద మనం వెళ్తున్నాం. ఇవాళ ఈ రాత్రి వర్తమానం ఏంటి? ఆయన మాట చొప్పున వ్యతిరేకత ఎంత పెద్దగా ఉన్నాను, కవచం ధరించిన సైనికులు ఉండమన్నాడు. ఇప్పుడు ఈ వర్తమానం మీద కానీ మీ మీద కానీ వ్యతిరేకత ఎంత పెద్దగా ఉన్నాను, మీరేం చేయాలి? కవచము ధరించిన సైనికుల వలె ఉండాలి. అది దీని మీద వ్యతిరేకత ఉంది. సాతానుడు దీనినే యేసుక్రీస్తు అంజనులు సంఘశాఖలి వర్తమానమును, అందువల్ల వ్యతిరేకత ఎంత పెద్దగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? కవచం ధరించిన సైనికుని వల్ల ఉండాలి. నీ రక్షణ శిరస్త్రాణము, వాక్యమైన ఆత్మకట్టికము, విశ్వాసమైన డాలు, నీతైన మైమరుపు, సత్యమైన దట్టి, సమాధాన సువార్త సిద్ధమైన సైనికుడు. 6 ఉన్నాయి ఇందులో. ఈ 6 ధరించిన వాడే సైనికుడు. ఈ 6 నువ్వేం చేయాలి? నువ్వు పోరాడాలి.
వ్యతిరేకత ఎంత పెద్దగా ఉన్ననో కవచం ధరించిన సైనికుని వల్లే నీవు ఉండవలెను. ఎవరన్నా ఈ యొక్క సంఘసాకి మాట చెప్తే ఎంత బాగుంది తెలుసా? మీరు అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రంలో కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలటండి? కవచాన్ని కోల్పోకూడదు. ఫలములు, వరములు, ఈ 3 ప్రతి విశ్వాసికి ఉండాలి. కవచం ధరించిన మీరు ఫలం ఆ సైనికులే వాళ్ళే ఉండాలి. యేసుక్రీస్తు సైన్యం ఉందండి, క్రీస్తుకు ఒక సైన్యం ఉంది. కానీ మనము తెలియదు మనకి ఆ విషయాలు. శిష్యుని మీద వర్తమానం ఉంది. మనం శిలువ సైనికులు, మనము శిలువ పక్షముగా పోరాడేవారు మనము. ఏం చెప్పారండి? మనం ఎవరము? శిలువ స్త్రీ పురుషుడనే భేదమేమి లేదు ఇక్కడ. లింగ భేదం తేకండి, అందరూ కూడా సైనికులమై ఉన్నాం. వడిసెల రాయినప్పుడు దావీదు మాట పలుకుతున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమన్నాడు అప్పుడు? నీ తల నరికి కాగులకి ఎత్తలకి వేసేస్తానన్నాడు. అంజులు పలుకుతారు, అవి నెరవేరుతాయా? కానీ దేవుని నామమున భక్తులు ఏం చేస్తున్నాడు? అంజుని మీద పలుకుతున్నాడు. అది ఆనాటి భక్తి, అది ఆనాటి ధర్మశాస్త్రము. గొలియాతు ఏమంటున్నాడు? ఇవాళ నీ తల నరికి నిన్ను ఆకాశ పక్షులకి ఇచ్చివేస్తాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అదండి అసలు ఆ మాట తీసుకోముందు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అదంతా పలికారు పాత్రే పాదనంతా. ఇప్పుడు మనకేమైంది? కొత్తమంది ప్రభు నీవు చెప్పిన మాట చెప్పున, నీవు సెలవిచ్చిన మాట చెప్పున ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నిబంధన అంతే అదే. అప్పుడు యెహోవా ప్రభు అయ్యాడు, ప్రభునిగా ఏలువాడు. ఇప్పుడు ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రవక్త మాట వాడారు, ప్రభు ఇలా యెహోవా 2 వాడారు. ఆయన యెహోవా ఇలాగూ, ప్రభు ఇలాగా. దావీదు ఆ మాట వాడాడు. గొలియాతు దాన్ని నమ్మలేదు. నమ్ముతాడా? 10 అడుగులు పొడవున్న వ్యక్తి నమ్ముతాడా? 10 అడుగులు పొడవున్న వాళ్ళు ప్రపంచంలో 4 ఉంటారటండి. ఇప్పుడు 10 అడుగులు ఉంటారు హైట్. మన చాపర్ మార్కెట్లో 7.5 అడుగులు ఉంది ఒక ఆమె. నేను ఇలా చూడవలసి వచ్చింది. ఇదేంటి మెల్ల అవుతున్నా ఇలాగ ఎంత చెప్పి ఉండి అనుకున్నాను. ఆవిడ వైపు చూడవలసిన అవసరం మనకు ఉందా? ఎంత పొడవు ఉంది? మీరైతే భుజాల గడికి వస్తాను, నేనైతే ఇంకో గుప్పుడు, ఆయన అయితే కొంచెం, అంతేనా? ఇంకా ఎంత ఉంది? 6 అడుగులు అయితే ఇంకా 1.5 అడుగు ఉంది. అందరూ ఇలా చూస్తున్నారు. ఆవిడ వంకు, నేను ఇలా చూశాను. ఎంతసేపు ఎలా చూస్తామండి? ఈవిడ ఇంక మీరు చూడాలని పని ఉంది. 7.5 ఉంది. కానీ గొలియాతు ఎన్ని అడుగులు ఉన్నాడు? 10. 4 ఉంటారంట ప్రపంచంలో 10 అడుగులు. మన తెలంగాణలో ఒక ఆయన ఉండేవాడు, చచ్చిపోయాడు, గరటయ్య అని. 8 అడుగులు ఉండేవాడు గరటయ్య గారు. తెలుసా? రాజశేఖర రెడ్డి గారికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. అది పాపం నువ్వేం చేయలేవు, ఇంత భారీగా అయిపోయావు, ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాయని ఆదరించాడు. కానీ తర్వాత చనిపోయాడు. సరే ఇదంతా నేను ఎలా పెడుతున్నాను? ఒక 10 అడుగుల వ్యక్తిని 5 అడుగుల వ్యక్తి ఎదుర్కొనబోచున్నాడు. అది గొలియాతు ఆ మాటనే. ఇప్పుడు నా మాట అర్థం చేసుకోండి, ఇందులో కొంత సత్యం మీకు దొరకవచ్చు. గొలియాతు ఆ మాటనే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడనే మాటనే, కాకులకి ఎదురుగా ఆకాశ పక్షులకి నేను వేసేస్తాననే మాటనే. కానీ అది ఎవరి మాట అని నమ్మట్లేదు, దేవుని మాట అది. కానీ ఇది దావీదు మాట అని అనుకుంటున్నాడు. గొలియాతు దానిని నమ్మడు, అన్యుడు ఎవడి వాక్యాన్ని నమ్మడు, సంగసాగే నమ్మట్లేదు. మనకేమో సువార్త చెప్పాం, ఈ సత్యం అమ్మ, నువ్వు వెళ్తున్న సంఘం తప్పు, వర్తమానం తప్పు, బాప్తిసం తప్పు అని చెప్పాను. అయ్యో మీరు అలా చెప్పేస్తారేంటి అన్నారు. నువ్వు ఖచ్చితంగా ఈ మాటలు వినాలి నువ్వు అన్నాను. అప్పుడప్పుడు వచ్చి చెప్పండి అంకులు, నేను వింటాను, ఇది ఏంటో వింతగా ఉందని. చెప్పడానికి కూడా కలిజే ఉండాలిగా. ఏమన్నా హల్లెలూయా. ఆ మాట గొలియాతు, అది దేవుని మాట, అది దేవుడు సెలవిచ్చిన మాట. అది గొలియాతుని 2 భాగాలుగా చేయబోతున్నాడు. శిరస్సుని మొండని వేరు చేసేస్తాడు. ఎవరో? రాయి కాదు, రాయి చంపింది. రాయి ఏం చేసింది? చంపింది. కానీ అతని గట్టితో అతన్ని ఏం చేశాడు? 2 భాగములు చేసేసాడు. అర్థమైందా? మాట ఏమైంది? నెరవేరదలేదా? చాలాసార్లు రైళ్ళు ఎక్కడానికి చాలా ఇబ్బంది ఉంది. ఆ జనం చూస్తే భయం వేసింది. 2 బ్యాగులు నా దగ్గర ఉండేది. చాలా ఒకసారి చెప్పాను, మీరు మర్చిపోయారేమో. యెహోవా ఈరేని ఎక్కివ్వండి. ఏంటది? దేవుడే చూసుకున్నాడు. దేవుడే లోపల నా సీటు నెరవేరాయి, ఖచ్చితంగా నెరవేరాయి. ఒకసారి కాదు,
లెక్కలేనన్ని సార్లు నెరవేరాయి. ఆ తర్వాత రిజర్వేషన్ మీద వెళ్ళాను, ఆ తర్వాత ఏసీలో కూడా వెళ్ళాం. సరే అదంతా ఒక పక్కన పెట్టడం. ముందు జనరల్లో, తర్వాత రిజర్వేషను, తర్వాత ఆయన అక్కడే ఉంచడం ఆయనకి తెలుసు. మనం ఏం పలికాం? నీ శ్రమలు ఇప్పుడు నేను వాక్యాన్ని పలికావా? ప్రయాణం కష్టంగా ఉంది, జనం చూసి భయపడిపోయి వీళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పారు. జనం చూస్తే ఎలా ఉన్నారు? ఎక్కడ ఆఫ్టర్ గుంటూరు నుంచి హైదరాబాద్ రావడానికి కొంచెం ఇబ్బంది ఉందా లేదా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని పలుకుంటావు అక్కడ, లేదా నువ్వు ప్రార్థన చేస్తుంటావు అక్కడ. ఇప్పుడు యెహోవాయే అన్ని పట్టుకెళ్ళాడు, గొర్రె పిల్లని పట్టుకెళ్ళలేదు. గొర్రెనేమి భార్య అనుకుంది, గొర్రెది. గొర్రె ఎవరే కాదు, నీ కొడుకే గొర్రె అని చెప్పాడు భార్యతో. వాళ్ళిద్దరికీ తెలుసు, ఈ కుర్రాడు కూడా తెలియదు. అర్థమవుతుందా? బలిగా తాను అర్పించబోతున్నాన్న సంగతి ఇస్సాక్కి తెలియదు. ఎలాగని 3 రోజులు ప్రార్థన మొదలుపెట్టింది, ఉపవాసం ఉండి. మీకు తెలిసిన సంగతిలో ఆమెను హల్లెలూయా. అబ్రాహాము ఏమని పలికాడు? యెహోవా దేవుడే చూసుకుంటాడు, నీ సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు. అంతటి విశ్వాసాన్ని నువ్వు పాదుకోలేపాలి. దేవుని మాటను నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. మాటను నమ్మవు, వాక్యాన్ని నమ్మవు, వర్తమానమును అంతకన్నా నమ్మవు, నన్ను కూడా ఏమీ నమ్మవు. నన్ను నమ్ముతారా? అయ్యి బాబాయ్, నువ్వు నమ్మితే తెలుగు తక్కువ వాళ్ళు అయిపోరో ఎవడే. కింద మీద కింద అదంటే ఇదంటే ఏది నిజం చెప్పరండి. ఇది క్రైస్తవ్యం అనిపించు కాదు, అది దట్ ఈస్ నాట్ ఏ క్రిస్టియానిటీ. సహోదరుడికి సంగతులు చెప్పుకోవడం తప్ప, ఇరుగు పొరుగులు చెప్పేస్తావు, పోసుకుని చెప్పేస్తావు, పోసుకుని దండే చెప్పేస్తావు, మళ్ళీ అవి చూసుకోవడానికి దండ. వాక్యమును నమ్మాలి, వర్తమానమును, చదివించిన మాటను, సహోదరులను. అది మా తమ్ముడు మాట నమ్ముతానే నేను. నా సహోదరుడు కదా, తమ్ముడు నువ్వు ఏదంటే నిజమేరా అని అంటాను వెళ్ళి. మా సహోదరుడు కదా, కదా ఏమ్మాయి చెప్పండి మీరు. మరి వెళ్ళి నమ్మాలి కదా. నాస్తికుడు అతను. ఇప్పుడు చూద్దాం ఏమని చెప్పాను నేను. చూద్దాం. ఒక రోమీయుడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి బాగాలేదు. ఆధారం ఇంత తక్కువగా ఉంది ఏంటంటే అందరూ ఏమైపోయారు? చాలా తక్కువ ఉంది, రాజుగారు లేరు. సరే, నీవు నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుని కాను. అయితే ఏమంటున్నాడా? నీవు నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడిని కాను, అటువంటి యోగ్యత నాకు లేదు. నీలాంటి వాడు నా ఇంటికి వచ్చి కూర్చునేంత యోగ్యత నాకు లేదు. నీవు మాట మాత్రం సెలవివ్వు, అంతే. అతను ఏం కోరుకున్నాడో? ఓ నీలాంటి విశ్వాసమో ఇలాంటి ఇశ్రాయేలులో నేను కనుగొనలేదు. నీవు కోరుకునే విధంగా నీకు కలుగునుగా వెళ్ళిపోమన్నాడు. సరిగ్గా గడిలో ఇంట్లో స్వస్థత జరిగింది. ఏమన్నాడు అన్యుడు రోమీయుడు? నీవు మాట మాత్రమే సెలవివ్వు. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి ఇందులో, కొన్ని మాత్రమే నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అన్ని జ్ఞాపకం చేయడానికి మనకు టైం ఏం లేదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు అతను చెప్పండి. యాయిర్ కుమార్ చచ్చిపోయిందటండి. బాధకునికి శ్రమ పెట్టకన్నారు. బాధకండి నీవు శ్రమ పెట్టకండి. నీ యాయిరు ప్రభు పక్క పక్కన ఉన్నారు. ఒక వార్తాహరుడు వచ్చాడు, కబురు, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఈ బాధకుని నీవు శ్రమ పెట్టవద్దు. అది ప్రభు అన్నాడు. అది యాయిరు. నా కూతురు బతికొండగా ఈయన వస్తే నా కూతురు బాగుపడి ఉండేది. అర్థం చేసుకో. ఇప్పుడు చనిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేయగలడు? మరియ మాతకి అదే సందేహం వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండింటే బతుకుండేవాడు, కానీ నువ్వు దూరంగా ఉన్నావు. 4 రోజుల తర్వాత వచ్చావు. అతనేమి కులిపోయాడు.
కానీ ఇప్పుడు నువ్వేం చేయగలవు? ఆ సందేహం అక్కడ నా బిడ్డ చనిపోయింది, కానీ ఇప్పుడు వచ్చి నువ్వేం చేయగలవు అనే ఒక సందేహం మాత్రంలో ప్రారంభమైంది. మరి అర్థం చేసుకోండి, బోధకుని నీవు ఒక వర్తమానం ఉందండి, యాయేరు కుమార్తెను లేపుట. ఆగండి, అవునా? యాయేరింటికి నడమన్నాడు ఆయన. ఎక్కడికి నడమన్నాడో ఇంకెవ్వరు మారు మాట్లాడలేదు. యాయేరింటికి ఏమి లేదండి, ముట్టుకుని లెమ్మన్నాడు అంతే. జస్ట్ అలా తాకాడు. కుమారి, మేరీ అనే పిల్ల చచ్చిపోయింది మన ప్రవక్త కాలంలో. మేరీ అనే పిల్ల ఏమనలేదండి, మేరీ ఇటు చూడు. వండర్ఫుల్ వర్డ్ అండి, మేరీ. అలా కలితరి చూసిందండి అంతే. బీతాహత వాతావరణం ఏర్పడింది అక్కడ. ప్రవక్త ఒక మాట మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అదిగో నీ బిడ్డ తీసుకో. దెయ్యం చంపింది, దేవుడు నీ బిడ్డని సజీవంగా నీకు ఇచ్చాడు. మేరీ ఇటు చూడనే మాట ఎన్నో చేశాడు ప్రవక్త. ఈ ప్రవక్త నమ్మడానికి అపాసోపాలు పడిపోతున్నారు. వర్తమానం అండి 4 జోకులేసి 4 రకాలుగా తువ్వి నరకానికి నడిపిస్తున్నారు. సత్యము కొరకు నిలబడాలి. నీ కొరకు నిలబడుతున్నాడు ఆయన. దేవుని లోకం మన మధ్యన ఉంది. దేవుని లోకము, దేవుని లోకం మన మధ్యన లేదా? ఇది పరలోక రాజ్యం కాదా? ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యము, నిజ రాజ్యము కొరకు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ వాక్యం కొరకు నిలబడవద్దండి. దగ్గర వరుసలు దువ్వంతో దువ్వుతే ఏమైపోతావు? వెళ్ళిపోతారండి, చచ్చిపోతారండి. ఆత్మీయంగా చంపిన వాళ్ళు ఇప్పుడు అలా చేస్తున్నారు. ఇప్పుడు తీయని మాటలు చక్కగా ఉండి మీరు వినండి, మీరు అందులో వినండి. తీయని మాటలు, కళ్ళజోడు సర్దుకోవటాలు, కోటి సర్దుకోవడం, నాకులేక ఇలాగా సర్దుకోవడం, అలాగా తీయని మాటలు. మరి ఏంటో ఏమన్నావి అలా ఏం చెప్పారు అయ్యగారు? మాకు చెప్తారండి. ఏం చెప్పారు నీకు? నువ్వేమన్నావు? ఏపుగా పెరుగుతుంది. పొద్దున చెప్పలేదా? ఒక్క పండు కొయ్యగలవా? నా చింతనలో మాకు చిన్న బోధి కట్టిన ఒక మొలక చెట్టు ఉండేది. దానికి కాయలు ఉంటాయని చూసేవాడిని. ఎక్కడో కాయ ఉండేది, దాన్ని కొయ్యలేకపోయేవాడిని. ఆ తర్వాత ఎండిపోయేది. నిరాశపడేవాడిని ఆ చెట్టుని చూసి. దాన్ని ఏమీ ఉండేవి కావు. అర్థమవుతుందా? ఏమైంది అది? ఏపుగా సంగశాఖ ఎలా ఉంది? ఒక పండుగ తేగలవా? ఒక కాయ కొయ్యగలవా? ఒక ఫలము ఎన్నడూ ఇవ్వదది. ఎక్కడ చెప్పండి? దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. యాయేరు కుమార్తెను ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడు? అదేలే, ఆ మాట వాడలే. చదివితే కుమే లేము. లేచిందా లేదా? సేమ్ ప్రవక్త అలా అన్నాడా లేదా? మీరు ఇటు చూడన్నాడా లేదా? ప్రభు అలా అన్నాడా లేదా? లేచిందా లేదా? ఎబ్రి పిల్లలకి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. ఎబ్రి పిల్లలకే ఏ మాట సెలవు ఇవ్వలేదు. కానీ అగ్నిగుండంలో వేసేయాలని. అగ్నిగుండంలో తెల్లవారితే ప్రజలందరూ చూస్తుండగా అగ్నిగుండంలోకి వెళ్ళాలి. ఎందుకు? దేవుడైనా సెలవు ఇచ్చాడా? కానీ రాత్రి అంతా వాళ్ళు ఏం చేశారు? గుండానికి వెళ్తానికి వారు భయపడలేదట. మొదటిది గుండంలో వేస్తుంటే మనం వెనక్కి లాగేస్తాం. అప్పుడు మనల్ని ఎలా పట్టుకుని తీసుకెళ్ళాలి? అదండి భక్తి. అలాగా గుండంలో వేస్తారా? ఎంత? ఏ గుండం? ఎక్కడ? ఎవరి నిమిత్తం వేస్తున్నారు అని అడుగుతాం. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కనుక. యోహాన్ని కాగుతున్న నూనెలో, అందులో అతను టబ్లో స్నానం చేస్తున్నట్టు ఉంది. ఎలా ఉంది? అమెరికాకి అప్పుడే వచ్చేసేయి టబ్లో స్నానం చేయటం. అది చాలా తప్పు అన్నాడు ప్రవక్త. అందులో లెక్కలన్నీ క్రిములు ఉంటాయటండి. సరే, దాని పక్కన పెడదాం. అతనికి ఎలా ఉంది? రాత్రి 24 గంటలు మంట పెట్టినా అతను అలాగే చేతులు ఇలాగేసి అలాగే ఉన్నాడు. వాళ్ళకి వేసిన వాళ్ళకి భయం వేసింది.
ఇతను ఒక మాంత్రికుడు. ఎవరతను? ఈ పిల్లలు తీసుకెళ్ళి అగ్నికొండంలో వేయిపోతున్నాడు. మీరు మిమ్మల్ని అగ్నికొండంలో వేస్తాడు, నేను ఇలా సెలవిస్తున్నాను, మీరు భయపడకండి అని అన్నాడా? యోహానుతో అన్నాడా? వారు ఏ భయం లేదంటండి, వాళ్ళకి నిర్భయముగా ఉన్నారు. వారు సేవిస్తున్న దేవుడే వారికి తెలుసు. వారు నిలబెట్టిన ప్రతిభకు వారు మొక్కలేదు, అది వాళ్ళకి విశ్వాసము. అటువంటి వాళ్ళని కాపాడడానికి ప్రభువు తన సింహాసనం దిగి వస్తాడు. అర్థమవుతుందా? నన్ను ఎన్నోసార్లు సింహాసనం దిగి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరు నమ్మి తీరండి సేవకుని మాటలు. ఆవలగొట్టిని మనం ఇంకా బాగా కలుసుకోవచ్చు, ఇక్కడ కాదు, నేను నిజం చెప్తున్నాను. వచ్చాడు. భయపడ్డారా? గుండానికి. ఏ గుండం? అగ్నిగుండం. ఏడంతల హెచ్చు, 7 రెట్లు పెంచేసాడు. ఒక రెట్టు కాదటండి, ఇలాగ ఎగని బూడిద అయిపోవాలా. ఇలాగ ఎగానే చిత్రం ఏంటంటే యేసువాళ్ళు చచ్చిపోయారు, కానీ వేయబడిన వాళ్ళు చావలేదు. వీరు దెయ్యపు సంబంధులు వేసినోళ్ళు, కానీ వేయబడిన వారు దేవుని సంబంధులు. హల్లెలూయా. వారు ఇప్పుడు చెప్తా, వారు దానియేలు గ్రంథమును నమ్మారు. వారు వాక్యమును నమ్మారు. వారు వాక్యమును ఆరాధించే దేవుణ్ణి నమ్మారు. ఒకవేళ బ్రతికించకపోయినా పర్వాలేదు, బ్రతికించినా పర్వాలేదు. అదేంటి భక్తి అంటేని. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. అర్థమవుతుందా? తన చిత్తమునికి అప్పగించుకున్నారు. తనకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు బాగా ఎరిగిన వారు. ఆ మాట చాలా నాకు నచ్చుతుందండి. రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా. యోహాను కూడా అది అనుకున్నాడు, ఈ నూనెలో నేను ఇలాగా పకోడీలాగా అయిపోతాను అనమాట అని అనుకున్నాడు. అనుకోవచ్చు. రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన నిమిత్తం చనిపోతున్నాడు. ఒకటి లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టు తనకేమి ప్రయోజనమో, ఒకటి తన ప్రాణమును ప్రతిగా నాకేమి ఇవ్వగలడు. వారు ముగ్గురు ప్రాణములు ఆయనకి ఇచ్చేశారు. అగ్నిగుండం మరణం, అవునా? సింహముల బోను, నూనె ప్రాణం. అర్థమవుతుందా? ఏమైంది వాళ్ళ ప్రాణమా? అది భక్తి. వాళ్ళు ఏమి ఆయన సంపాదించుకున్నారు. వారి ప్రాణం తప్ప వారు ఏమి ఇవ్వగలరా? ఈ దిన మన ప్రాణం తప్ప మనం ఏమి ఇవ్వగలమా? మరి లోకమంతా సంపాదించుకుని క్రీస్తు ప్రాణం ఎత్తున ఇవ్వట్లేదు. ఇస్తున్నారా? ఎవరో ఎన్నడు ఆయన కొరకు. ప్రాణమే విలువైనది, ఆత్మే విలువైనది. దేవుని స్తోత్రంలో కలనగా హల్లెలూయా. కనుక నీ ప్రియులారా కొలుములోనికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవుడు ప్రభు నీ మాట చొప్పునని ఇక్కడ ఏమీ లేదు. అక్కడ వారికి ఏమీ లేదు. ఇక్కడ కొంచెం అంటే నమ్మకం చొప్పున కొన్నాకి ఎదురెళ్ళారు, నమ్మకం చొప్పున బోనికి, నమ్మకం చొప్పున నూనె ప్యానమనకు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్న దేవుడు ఎవరో వారికి తెలుసు. ఇప్పుడు మనం నమ్ముతున్న దేవుడు ఎవరో మనకు తెలుసు. అటువంటి విశ్వాసము కలిగిన సంఘము దేవుడి వాక్యమును దీవించున్నాడు. అది ముగిస్తుంది.